హలో వెల్కమ్ టు ఎన్జిఆర్బి స్టూడియో అండి. ఈరోజు మనం ట్రెడిషనల్ వేలో ఎక్సర్సైజ్ చేద్దాం. అంటే బాడీ మొత్తం ఓవరాల్ బాడీ స్వింగ్ రొటేషన్ కాంబినేషన్లో చేద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ప్రతి ఒక్కటి 20 టైమ్స్ చేయాలి. 3 సెట్స్ చేయాలి. చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము హ్యాండ్ ఒకటి పైన పెట్టి పైనుంచి కిందకి రొటేట్ చేయాలి. రొటేట్ చేసి పైకి తీసుకొని వెళ్తాం కదా, ఆ హ్యాండ్ అక్కడే ఉంచాలి. మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి బెండింగ్ అనేది. ఓకేనా? ఓకే, మనం బాడీ బెండ్ అయినప్పుడు స్టమక్కి యూజ్ అవుతుంది ఇది. మనం ఇప్పుడు చేసే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి బేస్ ఆఫ్ సపోర్ట్ ఎక్కువ ఉండాలన్నమాట 2 లెగ్స్కి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్కి కొంచెం నీస్ అనేది ఫోల్డ్ అవ్వాలి. అంటే స్క్వాడ్ పొజిషన్లో ఉండి అప్పుడు సైడ్ బెండ్ అవ్వాలి. ఓకేనా? ఓకే, మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామా. 1 సైడ్ రైట్ 1 సైడ్ లెఫ్ట్. హ్యాండ్స్ రొటేట్ చేయాలన్నమాట. హ్యాండ్స్ రొటేట్ చేసి మనము బెండ్ అవ్వకుండా స్క్వాట్ చేయాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇప్పుడు మనం ఇది కూడా 20 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. ఈ ఎక్సర్సైజ్ కూడా మన లెగ్స్ బేస్ ఆఫ్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉండాలి. కొంచెం స్క్వాట్ పొజిషన్లో ఉండాలి. ఓకే, బ్యాక్ అనేది బెండ్ అయిపోవాలి. బెండ్ అయిపోయి మెడతోని సైడ్ టు సైడ్ హాఫ్ అన్నమాట, హాఫ్ మూన్ పొజిషన్లో చేయాలి. ఇది ఏంటంటే సైడ్కి ఉండాలి. సైడ్కి ఉండి మనము ఫ్రంట్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటూ పైకి రిలీజ్ చేయాలి. ఓకేనా? ఇది కూడా 10 టైమ్స్ చేయాలి. ఓకే.